బుడమేరుతో మరోసారి ప్రమాదం పొంచి ఉంది. 3 భారీ గండ్లు పూడ్చి 2 నెలలు గడవక ముందే కట్ట మళ్లీ లీక్ అయి నీరు పొలాల్లోకి చేరుతుంది. కట్టను పటిష్టం చేయకుండా వదిలేయడంతో కుంగిపోతూ కట్ట రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బుడమేరు నిండుగా ప్రవహిస్తుంది. ఇంకోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కట్ట కుంగిపోవడంతో మరోసారి ప్రమాదం పునరావృతమైతే నష్టాన్ని ఊహించలేమని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలోని బుడమేరు ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో కొండపల్లి శాంతినగర్ వద్ద ఎడమ కట్టపై 3 భారీ గండ్లు పడి కౌలూరు, ఈలప్రోలు, రాయనపాడు, పేడూరుపాడు, జక్కంపూడి, విజయవాడ, అజిత్ సింగ్ నగర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వారం రోజుల పాటు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమించి గండ్లు పూడ్చి వేయించింది. అయితే బుడమేరు కట్టను పటిష్టం చేయకుండా చేతులు దులుపుకున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలతో పాటు గోదావరి నీటితో బుడమేరు నిండుగా ప్రవహిస్తుంది. దీంతో 2 నెలల క్రితం పూడ్చిన గండ్లు వద్ద కట్ట పటిష్టంగా లేకపోవడంతో బుడమేరు ప్రవాహానికి కట్ట కుంగిపోతుంది. అంతేకాకుండా కట్ట కింద నుండి లీకేజ్ ఏర్పడి నీరు పక్కనున్న పొలాల్లోకి చేరుతుంది. కట్ట కుంగిపోవడం, లీకేజీలతో బుడమేరు మరోసారి ప్రమాద గంటికలు మోగిస్తుంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురిసి బుడమేరు ఉగ్రరూపం దాల్చితే మరోసారి జరిగే నష్టాన్ని ఊహించలేమని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరును ఆనుకొని ఉన్న ఇందిరమ్మ కాలనీని ముంచేసింది. 10 రోజుల పాటు అక్కడి ప్రజలు జల దిగ్బంతిలో అవస్థలు పడ్డారు. ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఈ నష్టం నుండి ఇందిరమ్మ కాలనీ ప్రజలు ఇంకా కోలుకోలేదు. అయితే బుడమేరు కట్టకు లీకేజ్ ఏర్పడడం, బుడమేరు నిండుగా ప్రవహించడంతో ఆ కాలనీ ప్రజలు వణికిపోతున్నారు. తుఫాను ప్రభావంతో వర్షాలు కురిస్తే మరోసారి విపత్తును చూడాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఆ పరిస్థితి ఏర్పడక ముందే ప్రభుత్వం తక్షణమే స్పందించి బుడమేరు కట్టను ప్రతిష్టం చేయడమే కాకుండా లీకేజ్లను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.